ఛానల్ హస్నా మినీ బ్లాగ్స్. ఏంటి ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? దాన్ని మా ఫ్రెండ్తో కలిసి అయితే నేనైతే బేగం బజార్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఉప్పల్ నుంచి స్టార్ట్ అయినాము. ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకుని బేగం బజార్ వెళ్తున్నాము. సో ఇంకెంది వాళ్ళని అట్లా ఆగం పట్టియకు మనం బేగం బజార్ వెళ్తున్నాము. అక్కడ ఆషాఢం ఆఫర్ లో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అవన్నీ ఈ రోజు మీకు వీడియోలో చూపిస్తాను. అంటే నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతానికి కూడా బోనాలకి ఇంకేమైనా ఎనీ ఫంక్షన్ కి మీరు ఏమైనా కొనాలి అని అనుకుంటే అక్కడ ఐటమ్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ ఈ రోజు మీకు మేము చూపిద్దామని అనుకుంటున్నాము. అట్లనే నా ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ వచ్చి మోనా మహేష్ క్రియేటివిటీ. సో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కూడా వ్లాగ్ ఉంటుంది. ఓకేనా? ఇంకెందుకు అనేస్తే మేమైతే ఆటో ఎక్కేసినాము. ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. ఇంకా బేగం బజార్కి వెళ్ళినాక అక్కడ ఏమేమి తీసుకున్నాము, అక్కడ ప్రైస్ రేట్ ఎంతెంత ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే మీకు అంతా చూపించేస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చలో స్టార్ట్ అవుదాం. ఓకే, మేమైతే ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఉప్పల్లో ఉన్నాము. ఉప్పల్ నుంచి రేటు మేము బేగం బజార్ అయితే వెళ్తున్నాము. మేమైతే ఇలాగే లాస్ట్ టైం వాల్యూ జోన్ షాపింగ్ ఓపెనింగ్ మాల్కి ఇట్లాగే ఆటోలో కలిసి వెళ్ళాము. కాకపోతే అప్పుడైతే వీళ్ళ సిస్టర్ ఉందన్నమాట. ఇప్పుడైతే మేము ఇద్దరమే వెళ్తున్నాము. కానీ ఆ వీడియో అయితే మీరు చూడండి, వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ అని వీడియో అయితే 2K వీసిపోయిందనమాట. ఫస్ట్ ఇంత లాంగ్ వీడియోలో అదొక్కటి మన ఛానల్లో మాత్రం 1K ప్లస్ వెళ్ళిపోయింది అనమాట వీడియోస్ అనేది. చాలా బాగా రీచ్ వచ్చింది ఆ వీడియోకి. సో నెక్స్ట్ ఈ వీడియో కూడా ఎంత వరకు వెళ్తుంది అనేది మేము అయితే చూస్తాం. అలాగా మేము మాట్లాడుకుంటూ ఉప్పల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నేను చూస్తున్న బిల్డింగ్ అయితే ఉప్పల్లో ఉంటుందన్నమాట. ఎన్ఎస్ఎల్ టవర్స్ అవి. మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో మా హస్బెండ్ ఇందులోనే వర్క్ చేస్తుండే అనమాట. అప్పుడు సైంట్లో వర్క్ చేస్తుండే. ఇప్పుడు వచ్చేసి వేరే ఆఫీస్కి చేంజ్ అయ్యింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మాకు అలవాటైన ఏరియా కదని చెప్పి ఉప్పల్లోనే సెటిల్ అయిపోయాము. మేమైతే ఆల్మోస్ట్ ఉప్పల్ వచ్చేసి 11 to 12 years అవుతుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ చాలా లాంగ్ ఉన్నా సరే మేమైతే అక్కడ వెళ్ళటం ఎందుకు అని చెప్పేసి ఇక్కడే ఓన్ హౌస్ తీసేసుకొని అక్కడే ఉండిపోయాము. ఇంకా మనమైతే బేగం బజార్కి వచ్చేసాము. చూడండి, అసలు ఆటో వెళ్ళడానికి కూడా స్పేస్ లేనంత వచ్చేసింది అనమాట బేగం బజార్లో. కానీ రోడ్లో అయితే చాలా రష్ ఉంది మేము వెళ్ళిన రోజైతే. ఎందుకంటే అది సీజన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి రోడ్లు కూడా కొంచెం చాలా కంజెస్టెడ్గానే ట్రాఫిక్ కూడా ఉంది, ఫుల్ ట్రాఫిక్. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాగ నా ఫ్రెండ్తో కలిసి బేగం బజార్ వెళ్ళడం. ఎప్పుడు నేను నా ప్రొడక్ట్స్ కోసం కూడా అక్కడే తెచ్చుకుంటూ ఉంటాను, నా పార్లర్కి సంబంధించినవి. ఫస్ట్ టైం నా ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను. ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మేమైతే. చూడండి, బేగం బజార్ స్టార్టింగ్లో మనకు ఉస్మానియా హాస్పిటల్ కూడా కనిపిస్తుంది అనమాట. దాని నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే నగరి మార్కెట్ ఉంటుంది. నగరి మార్కెట్లో మనకు కావాల్సిన 1 gram జ్యువెలరీ ఐటమ్స్ అయితే అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. తక్కువ బడ్జెట్ అండ్ లో బడ్జెట్లో కూడా ఉంటాయి మనకి. అండ్ హై ఎండ్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి అందులో. కాకపోతే మనం వెతుక్కోవాలన్నమాట. ఎక్కడ ఏ షాప్ ఉంటుందో అనేది మనకు తెలియదు కాబట్టి వెతుకుతూ ఉంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో అట్లాగా మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఈ సిల్వర్ సామాన్లు అనేవి కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఆ లైన్ మొత్తం స్టార్టింగ్ నుంచి హాస్పిటల్ దాటిన స్టార్టింగ్ నుంచి ఇంకా మనం లోపలికి వెళ్ళేంత వరకు కూడా అవన్నీ సిల్వర్ ఐటమ్స్, మన బిర్యానీ బౌల్స్ కానివ్వండి, చిన్న ఐటమ్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడే అవైలబుల్ దొరుకుతాయి అన్నమాట. షాప్స్ మొత్తం అవే. ఒక సైడ్ వచ్చేసి ఇవి సేలింగ్ ఉంటాయి, ఒక సైడ్ వచ్చేసి మేకింగ్ అనమాట. దాన్ని ఏదైనా రిపేర్ వచ్చినా కానీ అలాగ చేయటం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ బేగం బజార్లో మనకు దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. కనిపిస్తుంది కదా మీకు, ఇవి కనిపించే అన్నీ స్టీల్ ఐటమ్స్ అండ్ సిల్వర్వి. మనం ఇంట్లో వండుకునేవి కానివ్వండి, ఇత్తడివి కానివ్వండి, ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట.
అట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళంగానే ఇక్కడ చూడండి మన డోర్స్కి హ్యాంగ్ చేసుకునేవి ఉన్నాయి, అవైలబుల్గా కనిపించాయి మాకైతే. చూడడానికి అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అవి జస్ట్ టూ పేర్స్ వచ్చేసి మనకి 200 చెప్పారు, మనకి 150కి 100 రూపీస్కి కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ డిజైన్ అయితే కొత్తగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అవి డోర్కి పెట్టుకునేవి అటు సైడ్ ఇటు సైడ్వి. ఇంకా అట్లా కొంచెం ముందుకు వెళ్తాం కానీ ఇంకా ఒక సైడ్ వచ్చేసి మనకి నగరీ మార్కెట్ షాప్స్ ఉంటుంది, అదర్ సైడ్ వచ్చేసి మన ప్లాస్టిక్ సామాన్లు అన్నమాట ఉంటుంది. మేమైతే ఫస్ట్ ఈ నగరీ మార్కెట్లోకి వెళ్ళాము. ఇట్లా వెళ్తుంటే ఇంక సైడ్కి వచ్చేసి నీకు అన్ని జ్యువెలరీ ఐటమ్స్ చూడండి కనిపిస్తూనే ఉంటాయి, మనం వెళ్ళే దారిలో మొత్తం అవే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ అయితే మేము జ్యువెలరీ చూద్దాము, పిల్లలకి వడ్రానం అట్లా తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్లో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి వాటర్ బ్యాంగిల్స్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్, అవైతే చాలా బాగున్నాయి. ఇంకా అలాగే మన పెళ్ళిళ్ళకి బీడ్స్ వేసుకుంటారు కదా తలంబ్రాల టైంలో, అది కూడా ఉన్నాయి మన బంచులుగా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి వడ్రానాలు కానివ్వండి, నెక్ పీసెస్ కానివ్వండి అండ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఈ షాప్లో అయితే చాలా బాగున్నాయి వడ్రానాల కలెక్షన్, చాలా బాగా నచ్చింది. కానీ ప్రైస్ కూడా అట్లాగే ఉంది, చాలా బాగుంది. ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది నాకైతే ఈ షాప్లో. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఇది వచ్చేసి కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంటుంది అనమాట. ఈ గల్లీలో ఉన్న షాప్ అయితే మనకి నచ్చిన మోడల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేస్తారు, మీరు ఏది అడిగినా కానీ వాళ్ళు చూపిస్తారనమాట. కాకపోతే మనం ఏంటంటే కొంచెం వాళ్ళని అడగాలి, అప్పుడు మాత్రమే మనకి తక్కువ బడ్జెట్లో ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి, అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అల్టిమేట్ కలర్స్ ఉన్నాయి. అండ్ అక్కడైతే మనకి ఏ కలర్ సైజ్ చెప్తే ఆ సైజులో మనకి బ్యాంగిల్స్ అనేది వాళ్ళు సెట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ మొత్తం సెట్ చేసి ఇచ్చినాక వాళ్ళ ప్రైస్ అనేది చెప్తారనమాట. చూడండి నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ ఒకటి అయితే ట్రై చేశాను, ఆ బ్యాంగిల్స్కి ఈ బ్యాంగిల్స్కి సెట్ అవుతాయా లేదా అని. కానీ చాలా బాగున్నాయి అనమాట, మంచిగా సెట్ అయిపోయింది. అండ్ కలర్ కాంబినేషన్ మన దగ్గర క్లాత్ లేకపోయినా కానీ ఫోటోలో చూపిస్తే వాళ్ళకి మంచిగా మనకి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వడ్రానాలు చూడండి, ఇక్కడ వడ్రానాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి. అండ్ తక్కువ బడ్జెట్లో ఇక్కడైతే వడ్రానాలు అయితే మంచిగా ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి. కాకపోతే నాకు రేట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ అయితే బాగున్నాయి అనమాట. వడ్రానాలు కూడా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హల్దీ. ఎందుకు హల్దీ చూపిస్తున్నాను అనుకున్నారా, మా పిల్లలది హాఫ్ సారీ ఈవెంట్ కోసం హల్దీ కూడా షాపింగ్ చేద్దామని చెప్పేసి ముందుగానే తీసేసుకున్నాం. తర్వాత మళ్ళీ టైం కుదురుతుందా లేదా అని చెప్పేసి. కానీ ఇక్కడ హల్దీలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నేను వచ్చేసి కొంచెం ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ అవుట్ఫిట్కి కూడా మంచిగా సెట్ అవ్వాలి కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ హల్దీవి ఒక షాప్లో ఒక రేటు ఉంటుంది, మళ్ళీ ఇంకొక షాప్లో ఇంకొక రేటు ఉంది. నేను అప్పటికి ఒక 2-3 షాప్స్ తిరిగి ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే అక్కడే తీసేసుకున్నాను. ఎందుకంటే అవి ఓన్లీ 1 టైం యూజే కదా, అందుకని చెప్పేసి. అక్కడ కొంచెం ముందుకు రాగానే నాకు పాపడ పిల్లలు అయితే కనిపించేశాయి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నేను కూడా ఒకటి ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో దీని ప్రైస్ ఎంత ఉందో మీరైతే గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. మనం అనుకున్న ప్రైస్ కన్నా కానీ చాలా తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో మీరే చెప్పాలి. కానీ అక్కడ పాపడ బిళ్ళ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను కొన్ని చూపించానంటే ఆయన అయితే ఎన్ని వేసాడనమాట అక్కడ చూడమండి అని. చూడండి అక్కడ వేసినవి అన్నీ అవి పాపడ బిళ్ళలు అనమాట, చాలా బాగున్నాయి. అంటే ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి అనమాట, 3 టైప్లో కూడా ఉన్నాయి పాపడ బిళ్ళ కలెక్షన్, చాలా బాగుంది. మొత్తానికి నేనైతే ఒకటైతే తీసుకున్నాను.
అట్లాగా హల్దీకి సంబంధించినవి కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం అయిపోయినాక ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ షాప్స్లో అయితే మనకి టైలరింగ్ మెటీరియల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి మిషన్స్ దగ్గర ఏమైనా థ్రెడ్స్ కానివ్వండి అండ్ నీడిల్స్ కానివ్వండి అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ వస్తున్న ఆగస్ట్ 15కి సంబంధించిన ఐటమ్స్ కూడా అప్పుడే ఇక్కడ బేగం బజార్లో పెట్టేశారన్నమాట. బ్యాండ్స్ అండ్ ఫ్లాగ్స్ అండ్ అలాగే మనం ఆగస్ట్ 15కి ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ నుంచి ఒక షాప్కి అయితే వచ్చేసానండి. ఇది చోప్రా ఎన్ఎక్స్ షాపు. నా ఫ్రెండ్ చెప్పింది అక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చాలా తక్కువలో అండ్ అసలు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయి. నేను ఒకసారి ఇలా షాప్ విజిట్ చేయని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అయితే ఆ షాప్కి వెళ్ళాము. అక్కడ చూస్తే అసలుకి ఎంత తక్కువలో ప్రైస్ ఉందండి అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ వచ్చేసి నేనైతే ఒక డిసైడ్ అయ్యాను, ఇలాంటి షాప్కి వెళ్ళి మనం జ్యువెలరీ తెచ్చుకుని 1 గ్రామ్ గోల్డ్ షాప్ లాంటి ఒకటి ప్లాన్ చేద్దాం అనిపించింది నాకైతే. అంత తక్కువ అనిపించింది. మన దగ్గర ఉన్న షాప్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తెచ్చుకొని మనకి సేల్ చేస్తారేమో, సగం రేటుకి అలా వేసేసుకొని సేల్ చేస్తారేమో అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది ఇవి అక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ చూస్తే. ఇంకా తర్వాత కొన్ని తీసేసుకొని అక్కడి నుంచి మేము మార్నింగ్ అనగా స్టార్ట్ అయ్యాము. ఏం తినలేదు కాబట్టి జస్ట్ లైట్గా ఒక టిఫిన్ అయితే తినేసాము. ఇంకా అక్కడ బేగం బజార్లో తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంకైతే అక్కడి నుంచి మదీనా మార్కెట్కి వెళ్ళిపోయాం. నేనైతే మదీనా మార్కెట్కి వెళ్ళటం ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఇట్లా మదీనా మార్కెట్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ మా పిల్లలకి హల్దీ అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఎందుకంటే ఎక్కువ కాస్ట్ షాప్ పెట్టద్దు, తక్కువ కాస్ట్లోనే తీసుకుందాం అనుకున్నాను. కానీ చాలా రేట్ అంటే చాలా రీజనబుల్గా అనిపించింది అండ్ చాలా తక్కువలో కూడా అనిపించింది. అసలు మదీనా మార్కెట్లో అసలు క్లాత్స్ ఉన్నాయి తక్కువ ప్రైస్లో. మనకి బెస్ట్ అవుట్ఫిట్ స్క్రాచ్ చేసుకోవాలన్నా కానీ మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్ అయితే నన్ను చార్మినార్ పట్టుకుపోయింది. అమ్మో డే మొత్తం అలా తిప్పుతూనే ఉంది చేపట్టుకొని. నేను కాదు, నేను పొద్దున్న నుంచి తిరిగి అలిసిపోయే వద్దు అంటే లేదు అక్కడ బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చానని చెప్తుంది. స్టార్ట్ అయినాము. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అమ్మ ఇంకా ఇవ్వాలి. ఇంకా చాలా ఉంది మా షాపింగ్. ఇంకా చాలా. ముఖం చూడండి ఎంత వాడిపోయింది. తర్వాత బంద్ చేయంగా యూట్యూబ్ బంద్ చేయాలి. చార్మినార్లో చార్మినార్ ఆపోజిట్ అక్కడ బ్యాక్ ఇక్కడ చూస్తున్నాను. చార్మినార్ ఆపోజిట్ గల్లీలో మొత్తం బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఇంకా ఫైనల్గా బ్యాంగిల్స్ ఒకటి తీసుకుంటే మావి కంప్లీట్ అయిపోతాయి అనుకున్నాము. ఇంకా గ్లాస్ బ్యాంగిల్స్ స్టోర్కి అయితే వచ్చేసాము. చూడండి అసలు బ్యాంగిల్స్ వాటర్ ఫాల్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను. ప్రెజెంట్ ఎండింగ్లో ఉన్నాయి కదా, అలాంటివి తీసుకున్నాను. ఎందుకంటే మన అవుట్ఫిట్స్కి కూడా అవి చాలా మంచిగా సెట్ అవుతాయి అనిపించింది నాకు. అందుకని అవైతే చూస్ చేసుకున్నాను. ఇలాగా కొంచెం హ్యాంగింగ్స్ లాగా ఉంటే కూడా బాగుంటుంది కిడ్స్కి అని చెప్పి తీసుకున్నాను. చార్మినార్ దగ్గర అసలు బ్యాంగిల్ కలెక్షన్ ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అలాగే రేట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. తక్కువ రేట్ ఏం కాదు, చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. కాకపోతే కాంబినేషన్ కలర్స్ అనేవి చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. ఇంత దూరం మార్నింగ్ నుంచి వచ్చి చార్మినార్ దగ్గర ఫోటో దిగపోతే ఏమన్నా బాగుంటుందా? అసలు చార్మినార్ చూడంగానే అసలుకి చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు రంజాన్ టైంలో వస్తుంటాం కదా, కానీ ఈసారి మాత్రం ఇలాగా షాపింగ్కి వచ్చి చార్మినార్ దగ్గర ఫోటో దిగుతుంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా. అందుకని చెప్పేసి 2-3 ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా దిగేసాము. మళ్ళీ రాము కదా, మళ్ళీ ఇంకెప్పుడుకో వస్తాము చార్మినార్ దగ్గరికి. అందుకని చెప్పేసి 2-3 వీడియోస్ దిగేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటా మదీనాకైతే వెళ్ళిపోయాము. మదీనాలో మేము చున్నీ దుప్పటా తీసుకోవడం మర్చిపోయామన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి దుప్పటా కోసం అని చెప్పేసి వచ్చేసాము. షాపింగ్ అంతా అయిపోయింది అప్పుడే కాలేదా? ఇంకా అట్లాగా మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రతిదీ కూడా మర్చిపోకుండా తీసుకొని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము. పొద్దున్నుంచి అలసిపోయాం కదా, ఏమైనా తిని వెళ్దాము అని అనుకొని
మా ఇంటికి దగ్గరలో ఉన్న ఉప్పల్ వచ్చి తినేసాము. మెఫిల్కి అయితే వెళ్ళి మంచి బిర్యానీ ఆర్డర్ చేసుకొని మంచిగా తిన్నాము. ఫైనల్గా అయితే మాకు మేము అనుకున్నవి అన్నీ తీసేసుకున్నాం అన్నమాట. కానీ బేగం బజార్ అనుకుంటాం కానీ బేగం బజార్లో కూడా చాలా రేట్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి. అందుకే మనకి తెలిసిన షాప్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటేనే బెస్ట్. మనం 1కి 4 సార్లు అన్ని షాప్స్ తిరిగి ఎక్కడ మనకి బెస్ట్ ప్రైస్ అనిపిస్తే అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకోవాలి. నా ఫోన్లో ఈరోజు 7000 స్టెప్స్ అంతా కస్మూర్ వల్లనే. ఫైనల్గా బిర్యానీ తినేసి ఇంకా మంచిగా కొంచెం టేస్ట్ అనేది బాగుంది చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. అసలుకి టైర్డ్ అయిపోయామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.